ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. యూట్యూబ్లో తమ్లైన్ చూసుంటారు. అది నిజమే అంటారా? వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక దైవజనుడు తప్పు చేసినప్పుడు పోలీస్ స్టేషను పోలీసులు అంటున్నప్పుడు ఖచ్చితంగా వాడు భయపడతాడు. వాడు నిజంగా తప్పు చేసిన వాడైతే వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడుతున్నా కూడా ఆమె ప్రైజ్లా బిడ్డ అంటున్నాడు తప్ప, ఏమండి నాకేం తెలుసు, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చర్చికి వస్తుందా అన్నప్పుడు నాకేం తెలియదండి, నాకెవరో తెలియదు అని దబాయిస్తాడు. కానీ అవునండి చర్చికి వస్తుంది, ప్రార్థనకు వస్తుంది అని చెప్తాడా? వాడు ముందు దబాయించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే తను అక్కడ వరకు వెళ్ళిపోయిందా, నేను చేసినటువంటి ఆ తప్పిదాన్ని బయట పెడుతుందా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు, లేకపోతే భయపడతాడు. కానీ వాడు ఎన్ని అంటున్నా కూడా ఫోన్ అలాగే పెట్టుకుని ప్రైజ్లా బిడ్డ ఆమెన్ అంటున్నాడంటే ఏ పాస్టర్ కూడా అలాగ అనడం. ప్రైజ్లాడు ఆమెన్ అనే మాట మర్చిపోతాడు కంగారులో. వాడు ఎక్కువగా వాదించడానికి ప్రయత్నిస్తాడు. అదేమీ లేదు, వాళ్ళు ఏదో నాటకం ఆడుతున్నట్టు సేవకుల మీద విషము చిమ్మాలని వాడు చేసిన ప్రయత్నం ఏమో అని నాకు అనిపిస్తుంది. వాస్తవం అని అనిపించటం లేదు. ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ మాటలు వింటున్నట్లయితే మీరు కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. తప్పు చేసినటువంటి ఒక సేవకుడైతే వాడు కంగారు పడతాడు కదా, అమ్మో ఇది విషయం తెలిసిపోయినట్టుంది. పైగా అమ్మాయి చెప్తుంది, ఆయన తీసుకెళ్ళాడు, నాకు రూమ్ తీసి పెట్టాడు అని చెప్తుంది. పైగా ఒకసారి ఏం చెప్తుంది, పట్టించుకోలేదు, వదిలిపెట్టేశాడు అని చెప్తాడు. పైగా తల్లిదండ్రుల పేరు లేదు. నిజంగానే ఆ పాస్టర్ గారు తప్పు చేస్తుంటే అతను ఫోటో వేసి పాటికి వాట్సాప్ యూట్యూబ్ అంతా కూడా భయంకరంగా వారు వీడియోస్ పెట్టేవాళ్ళే కదా. అతని రూపం కనిపించలేదు, ఫోటో కనిపించలేదు, అతను ఎవరో తెలియదు, మాటకి ప్రైజ్లా వందనాలు బిడ్డ ఆమెన్ ఆమెన్ బిడ్డ అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఈ వర్తమానం లేక ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీరు కూడా ఒకసారి సరిగ్గా వినండి. ఇప్పుడు ఆ వీడియో నడిపించబడుతూ ఉంది. ఎప్పుడో 4 రోజుల క్రితమే చెప్పిందంట పాప. 4 రోజులు చెప్తే ఇప్పుడు దాకా ఆగుతారా? విషయం తెలిసినటువంటి వాళ్ళు, పైగా వాళ్ళు పాస్టర్ గారు తప్పు చేశారంటే తొందరగా స్పందిస్తారు. అలాంటిది 4 రోజుల నుంచి చెప్పుకుంటే కూడా ఇప్పుడు దాకా స్పందించలేదంట. అంత భయంకరమైన పరిస్థితి జరిగితే స్పందించకుండా ఎలా ఉండగలుగుతారు? కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ అమాయక క్రైస్తవుల మీద జరుగుతున్న మోసాల విషయంలో కాస్త మనం ఆలోచించాలి. ఇది మతోన్మాదుల యొక్క పనే తప్ప వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. నాకైతే అలా అనిపించింది. ఒక దైవజనుడు అంత ఘోరంగా పిలిచి చేస్తాడా? చర్చిలో చేశాడమ్మా అని అంటే చర్చిలో కాదండి ఇంటికి అంటుంది. కానీ వీళ్ళు పెట్టిన తమ్లైన్ ఏంటి, చర్చికి పిలిచేసి కడుపు చేసిన పాస్టర్ అని పెట్టారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు క్రైస్తవుల మీద పెడుతుంటే ఎలా భరించగలుగుతారు? కాబట్టి చేసేవాళ్ళు చేసి ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత ఘోరంగా వాళ్ళు తమ్లైన్స్ పెట్టడం క్రైస్తవాన్ని అవమానపరచడమే కదా. కాబట్టి ఈ విషయంలో ఈ వీడియోస్ని చూసినటువంటి వారందరూ కూడా మీరు కూడా గమనించండి. ఫోన్ నెంబరు 0053 అంట ఫోన్ నెంబరు. తర్వాత అతనేమో ఎంత శాంతంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళంత భయంకరంగా పోలీస్ స్టేషన్ అంటే నువ్వు కనుక వచ్చి ఒప్పుకున్నట్లయితే ఏముండదు అన్నప్పుడు ఎవడనైతే ఏం చేస్తాడమ్మా, దయచేసి బయట పెట్టకండి, ఏదో చేశాను అనొచ్చు కదా. వాడు అలా అంటలేదు. సర్వసృష్టికి యేసు ప్రభువే యెహోవా ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళు ఆడుతున్న నాటకం కింద అనిపిస్తుంది. కాబట్టి ఇది నాటకమో నిజమో
దేవుడే బయలుపరుస్తాడు. మీరు కూడా ఆ వీడియో చూసేటప్పుడు గమనించండి. వాళ్ళు ఎంత చక్కగా సాహితీగా మాట్లాడుతున్నారో. తప్పు చేసినటువంటి వాడు భయపడాలి, అతని మాటలు ఏమాత్రం భయం లేదు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, ఇవే నేర్చుకున్నాడు బిడ్డ. ఈ 3 పదాలు సాధారణంగా ఏ సేవకుడు కూడా కంగారుపడి వాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, బిడ్డ అనే పదాన్ని సాధారణంగా కంగారులో ఎవడు వాడు. కానీ వాడు అలాగే మాట్లాడుతున్నాడంటే ఇది ఒక నాటకం అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ దాన్ని విన్న తర్వాత మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే మీకు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా ఒక ఫేక్ అనుకుంటున్నాను. ఒక ఫేక్ తయారు చేశారు. క్రైస్తవులపై ఒకడి మీద పెడితే పాస్టర్లందరూ కూడా అలాంటి భయంకరమైన పరిస్థితి చేస్తున్నారని వాళ్ళని నిందిస్తారు, అవమానపరుస్తారు. కాబట్టి క్రైస్తవ ప్రచారాన్ని ఆపడానికి ఇది ఒక ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆ వీడియోస్ ఒకవేళ మీకు వచ్చుంటే మీరు చూసినప్పుడు కూడా మీరు గమనించండి వాళ్ళు ఎంత సాహితీగా మాట్లాడుకుంటున్నారో. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా స్పందించి ఈ వీడియో విషయంలో కొంచెం మీరు ఆలోచించాలి. ఇలాంటి చాలా ఉన్నాయి, చాలా చేస్తున్నారు. కానీ ఎంతవరకు నిజమన్నది గమనించాలి. ఇవన్నీ కూడా ఒక నాటకం. కాబట్టి ఈ నాటకాన్ని గుర్తించి వాళ్ళంత సాహితీగా తప్పు చేసామని తెలిసినప్పుడు వాడు కంగారు పడాలి. ఈ పాప చెప్పడం కూడా తెలియడం లేదు. సంవత్సరం చర్చికి వెళ్తుందంటే ఖచ్చితంగా అంత అమాయకంగా ఎవరు ఉంటారు? కాబట్టి అంత అమాయకంగా ఆ నగ్నంగా ఎవరు నడిచి వెళ్ళిపోతారు? చదువుకుంది కదా, డిగ్రీ చదివినటువంటి అమ్మాయి అలా ప్రవర్తించేస్తుందా? అంత భయంకరంగా సడన్గా మారిపోతుందా? ఒకసారి ఆలోచించి దీని విషయంలో మీరు సర్వే చేసి నిజాన్ని బయట పెట్టాలి, దేవుడని ఆలోచించాలని ప్రభు పేరు మీకు కోరుకుంటున్నాను. ప్రభువు మీ అందరికీ కూడా ఈ విషయాన్ని బయలుపరిచి అబద్ధమైతే కనుక దేవుడు ఖండించాలని ప్రార్థించండి. దేవుడు మీకు సహాయం చేసి నడిపించి మనందరినీ ఆయన కృపలో వాడుకును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.